స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? 1 year అయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం గానీ ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? బానే ఉన్నాయండి. అన్న ప్రసాదం అయితే బానే ఉంది. మరి స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కలబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి ఈ లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే ఇక అలా చేయకూడదు కదా, స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం కదా. మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే ఏదోలా బిహేవ్ చేస్తాం, అది తినలేము కూడా. అలాంటిది ఇంత కోట్ల మందికి వెళ్తే ఈ ప్రసాదం ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే శ్రీనివాస స్వామియే. మేము బాగా మొక్కుతాం. ఇంకా తనకు అలా జరిగేసరికి బాగా బాధపడ్డాము. దర్శనం అయిపోయిందా? దర్శనం బాగా జరిగింది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు సేకరించారా? తీసుకున్నాం, చాలా టేస్ట్ గా ఉంది, బాగుంది. గతంలో ఇక్కడికి తిరుమలకి ఎప్పుడు వచ్చారు? నేను దాదాపు 3 years బ్యాక్ వచ్చాను. ప్రభుత్వ వస్తువులు ఇక్కడ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా. ఈసారి త్వరగానే అయిపోయింది దర్శనము, బాగానే జరిగింది. లడ్డు తింటున్నావు కదా, బాగుందా? ఎలా ఉంది? బాగుందా? లడ్డులో నెయ్యి వాసన ఇంతకు ఎక్కడ రాకపోయింది. అంత నెయ్యి వాసనతో బాగా మంచి సుగంధమైన వాసన వస్తుంది, చాలా బాగా వస్తుంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే మారింది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎవ్రీ 100 days కి ఒకసారి వస్తానండి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి లడ్డు లేదు. టేస్ట్ లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి. అన్న ప్రసాదం కూడా చాలా బాగుంది. మొత్తానికి అయితే లడ్డులో నాణ్యత చాలా బాగా మారింది, చాలా బాగుంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? లడ్డు తింటున్నారు కదా, ఎలా ఉంది రుచి? బాగుంది. మారింది. అప్పుడు మేము ఆగస్టు 1వ తారీఖున వచ్చాం. అప్పటికి నందిని నెయ్యి మొదలు పెట్టారు బాబు గారు. అద్భుతంగా ఉంది. అప్పుడు కూడా స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. లిక్కర్ లో స్కామ్లు చేయొచ్చు, శాండ్ లో స్కామ్లు చేయొచ్చు, మైనింగ్ లో స్కామ్లు చేయొచ్చు, ఎవడు పట్టించుకోడు. కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి స్కామ్లు చేశారంటే ఆ దేవదేవుడే చూసుకోవాలి, మనం ఏం చేయలేం. సామాన్య భక్తులు గోమాతను మనం పూజిస్తూ ఉంటాం, అటువంటి జంతువుల కొవ్వు లడ్డూలో కలిసింది అనగానే చాలా బాధాకరం. 130 కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది. చాలా బాధపడ్డాం. ఇప్పుడైతే అమృతంలా ఉంది ప్రసాదం తింటుంటే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారా? బానే ఉంది. బాగుందా? బాగుంది. శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది? బాధ అనిపించిందండి. ప్రసాదం లాగా చేయాలి కానీ ఈ కల్తీలు అయితే బాగుండవండి. దర్శనం బాగైందా? బాగుందండి. ఏంటి లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారమ్మా? సంవత్సరం ఏంటి ఎప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు గానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు గానీ ఎలా ఉన్నాయి? స్వామివారి దర్శనం అయిపోయింది సార్? అయింది సార్. ఎలా జరిగింది సార్? బాగా జరిగింది సార్. మీరు లడ్డు తీసుకున్నారు కదా, టేస్ట్ చేశారా? ఎలా ఉంది? టేస్ట్ సూపర్ గా ఉంది. ఇప్పుడు సూపర్. అంటే నందిని డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని వాడుతున్నాయి. ఇంకా వస్తా ఉంది KMF ఇంకా ఘీ. వీఆర్ వెరీ హ్యాపీ కర్ణాటక పీపుల్ అండ్ సర్వింగ్ గుడ్ క్వాలిటీ ఆల్సో. వీఆర్ హ్యాపీ. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే చాలా బాగున్నాయి. ఏంటి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి? గత ప్రభుత్వంలో దర్శనానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము. కాలినడకతో గానీ దర్శనంలో గానీ సదుపాయాలు గానీ అంత బాగలేవు. ఈ ఇయర్ లో నేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చాను. లడ్డులో అసలు క్వాలిటీ చాలా చేంజ్ అయిపోయింది. లడ్డు రుచిలో ఏదైనా మార్పు ఉందా? 100% మార్పు ఉంది. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే ఏమనిపించింది? కలిసి జరిగింది అనగానే మనకు చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు మాత్రం అది చంద్రబాబు గారు చర్యలు తీసుకొని చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు నందిని సప్లై అవుతుంది కాబట్టి చాలా బాగుంది. లడ్డూకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా, ఆ యొక్క లడ్డు ఇష్యూకి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడింది అంటే మీరేమంటారు? అయిందండి. ముందు వచ్చినప్పుడు లడ్డు అంత తెలిసేది కాదు, కానీ ఇప్పుడైతే బాగా స్మెల్ గానీ గీ స్మెల్ గానీ బాగానే వస్తుంది. ఇప్పుడు లడ్డు టేస్ట్ గానీ ఒక క్వాలిటీ గానీ రుచి ఎంత బానే ఉందా? బానే. మరి లడ్డు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయంటారా? తేడాలు వచ్చాయండి. అంతకుముందు అంత టేస్ట్ అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. లడ్లు ఇప్పుడు క్వాలిటీ గానీ టేస్ట్ గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు? బాగుంది. మరి ఇక్కడ ఒక శ్రీవారి భక్తులుగా మీకు కల్పించే సదుపాయాలు ఏదైతే అన్నప్రసాదం కావచ్చు, ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు క్యూ లైన్ ఉంచడం కావచ్చు, క్యూ లైన్ వాళ్ళకి పాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఫెసిలిటీస్ అన్ని బాగా ఉన్నాయి, సదుపాయాలు అన్ని కూడా మంచిగా ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మరి ఓకే. పక్క చూస్తే సంరక్షణ కార్యక్రమాన్ని మొత్తం గుడిని మొత్తం కూడా ప్రక్షాళన చేసే విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి మీరే ఉంటారు? మంచిదే అండి. గుడికి మంచిగా అయితే ప్రజలకు మంచిగా అయితే చాలా మంచిదే. వేదోచ్చారణ మధ్య మొత్తం క్లీనింగ్ చేస్తా ఉన్నారు గుడి మొత్తాన్ని కూడా. దీని గురించి మీరే ఉంటారు? చాలా సంతోషం ఉంది. అట్లా చేసి మన ధార్మికంగా అన్ని రావడం మనకి సంతోషం అనిపిస్తుంది. స్వామివారి ప్రసాదమైన లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. రుచి బాగుందా? వాసన బాగుందా? ఏ రకంగా నచ్చింది మీకు? ముందు ఎప్పుడు లేనంత బాగుంది. దర్శనం అయిపోయిందా? దర్శనం అయింది, బాగానే అయింది. దర్శనం అయితే ఏం
ఏమి ఇబ్బందులే, లడ్డూలు కూడా ఇచ్చినారు, ప్రసాదం బాగానే ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఏంటి లడ్డు రుచి చూసారా? బాగుందండి, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి? నాకు ఇది బాగా అనిపించింది. అన్నప్రసాదం ఎలా ఉంది? అది బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్. ఆ ప్రెజెంట్ అయితే బాగుంది లడ్డు అయితే. నేను అక్కడ కూడా తీసుకుని చాలా బాగుంది లడ్డు. అంటే వాళ్ళు ఇచ్చారు చిన్న లడ్డు, బాగానే ఉంది లడ్డు టేస్ట్ అయితే. బాగుంది సార్, లడ్డు అయితే నాణ్యత బాగుంది, టేస్ట్ బాగుంది, స్మెల్ బాగుంది, దర్శనం బాగుంది, క్యూ లైన్ లో పోవటం బాగుంది, అక్కడ రిసీవింగ్ బాగుంది, అన్నప్రసాదం కూడా బాగుంది, అంతా మంచిగా ఉంది. ఈ గవర్నమెంట్ లో మొత్తం బాగుంది. ఇప్పుడు తిరుమలలో సదుపాయం ఎట్లా ఉందండి మొత్తానికి? చాలా బాగుంది బ్రదర్. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు దర్శనం కూడా హ్యాపీగా జరిగింది. లడ్డు క్వాంటిటీ బాగా ఇచ్చారు. లడ్డు తింటా అంటే పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వచ్చిందని ఆనందంగా ఉంది మాకు. లడ్డు గతానికి ఇప్పటికి మీరు అసలు ఏమేమి తేడాలు గమనించారు? ముందైతే తీసుకున్న వెంటనే ఇండిపెండెంట్ లడ్డు వస్తాండ, ఇప్పుడు ఫ్రెష్ లడ్డు ఇచ్చారు. ఇప్పుడు ఆనందంగా తీసుకుపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరికి పంచుకుంటాయి లడ్డు. అంటే ఇప్పుడు భయం పోయిందంటారా? హ్యాపీగా ఉంది, అసలు భయమే లేదు. ఇప్పుడు లడ్డులో కూడా నెయ్యి వాసన ఇవన్నీ కూడా మరి మార్పు వచ్చిందా మరి మీరు చూసినప్పుడు? బాగా వచ్చింది brother. తిరుమలలో అన్నప్రసాదం క్వాలిటీ కావచ్చు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, మౌలిక వసతులు అన్ని మెరుగుపడ్డాయి. ఇప్పుడు సూపర్ గా ఉన్నాయి, అన్నదానం కూడా బాగుంది. మొత్తంగా ఒక శ్రీవారి భక్తులుగా ఇప్పుడు తిరుమలలో జరిగినట్టు ప్రక్షాళన గురించి చేంజ్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. నేను గత ప్రభుత్వ హయాంలో తిరుపతి వెళ్ళాను, విజయవాడకు కూడా వచ్చాను మేడం. అక్కడ వచ్చేసే ఫుడ్ కూడా మేడం, ఫుడ్ కానీ ఆ లడ్డు కానీ అంటే నాణ్యత లోపంగా ఉండేది మేడం. అయితే ఈ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది మేడం. ఇక్కడ విజయవాడలో భోంచేసిన తర్వాత అసలు ఆ ఫుడ్లో నాణ్యత గానీ ఆ టేస్ట్ గానీ చాలా బాగా అనిపించింది మేడం. ఇదే విధంగా కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం. తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కల్తీ అయింది అని అంటున్నారు, దానికి మీరేమంటారు? మేడం ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా మేడం, కాబట్టి అది ప్రూవ్ అయింది మేడం. కాబట్టి ఏంటంటే మేడం ఇప్పుడు అందుకు బాధ్యత ఎవరైతే వహించాలో అంటే అందులో ఎవరైనా ఉండొచ్చు మేడం. అయితే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. ఏమేమి మార్పులు గమనించారు గతంలోకి ఇప్పటికి? ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది లడ్డు, తినేదానికి కొంచెం టేస్ట్ గా ఉంది, బాగుంది. అది ఎట్ట ఉంది తెలియదు, అప్పుడు టేస్ట్ నార్మల్ గా ఉంది, బట్ ఇప్పుడు టేస్ట్ చేసేప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలిసాయి. తెలుస్తుంది. కొంచెం డ్రైగా ఉంది లడ్డు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడే తినేసి వచ్చినాం అన్న ప్రసాదం, సాంబార్ తినేసి వచ్చినాం, అన్ని బాగుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఓకేదా, ఏం ప్రాబ్లం లేదు. బాగా మెయింటైన్ చేశారు, బాత్రూమ్ అంది క్లీన్ గా ఉంది, అన్ని బాగుంది, కరెక్ట్ గా. 2 days గా ఇక్కడ ఉన్నాను, ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ అవ్వలేదు, అన్ని ఓకేగా ఉంది.